చిత్తూరులోని గాంధీ విగ్రహం నుండి రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ తుషార్ దూడి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి పోస్టర్ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినందుకు అభినందిస్తూ వారికి పోస్టర్లు పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చారు. ఇటీవల ఆటోలలో అధికంగా ప్రయాణికులను ముఖ్యంగా విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొంచెం అవేర్నెస్ పోస్టర్స్ పెట్టుకొని ఇన్నోగ్రేట్ చేస్తున్నాము. ఒక గ్యాప్ లేకుండా కూడా ఇది జస్ట్ రోడ్ సేఫ్టీ కాకుండా నైట్ టైం మన బస్ స్టాండ్స్ దగ్గర రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేసి మాకు ఎలాంటి ఎవరైనా చూసినా వేగబాట్స్ చూసినా మా కంట్రోల్ రూమ్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ప్లస్ వారికి కూడా పోలీస్ తరఫు నుండి ఎలాంటి హెల్ప్ కావాలి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. స్పెసిఫిక్ గా కొంతమంది ఆటోస్ లో ఇది స్కూల్ పిల్లలు కూడా ఓవర్లోడింగ్ చేసుకొని పోతున్నారు. సో దాని రిలేటెడ్ కూడా మాట్లాడాము. అది కూడా తగ్గించడానికి మాట్లాడుతున్నాము. ఇంకొకటి అంటే కొంచెం ఈ నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ ఆటో తగ్గించిన తర్వాత వాళ్ళకి కూడా ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ గా సరిగా నడవాలి, ప్లస్ ట్రాఫిక్ ప్రకారంగా కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. అది కూడా కొన్ని మీటింగ్స్ చేసుకొని ఆటో యూనియన్ తో కూడా డిస్కస్ చేస్తాము. అండ్ ఇలాంటి ఇప్పుడు మీరు చూసి ఉంటారు, రోడ్ సేఫ్టీని ప్రయారిటీగా తీసుకొని స్పెషల్లీ టౌన్ లో ఈ యాక్సిడెంట్స్ తగ్గించుకోవడం. దాంట్లో మెయిన్లీ ఏం చూస్తున్నాము, 2 వీలర్స్ ప్లస్ ఆటోస్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది కూడా ఫోకస్ చేసుకొని ఇప్పుడు 2 వీలర్స్ లో మన వాట్సాప్ గవర్నెన్స్ లో ఈ చలానా కూడా స్టార్ట్ చేశాము. కొంచెం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మన తరఫు నుండి జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నాము. సో మీడియా ద్వారా కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము చిత్తూరు ప్రజలకి 2 వీలర్స్ వల్ల ఎక్కువ ఫేటల్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవాలి, హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. మీరు చూస్తే ఈ స్టార్టింగ్ లో చేసినప్పుడు ఒక 5 to 10% కూడా లేదు హెల్మెట్ కంప్లైన్స్ చిత్తూరులో.